అందరికీ నమస్కారం అండి. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం నెల ఆగస్టు నెల తేదీ 26వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిథి తృతీయ, నక్షత్రం హస్త, కరణం గర, పక్షం శుక్లపక్షం, యోగం సాధ్య, రోజు మంగళవారం, జన్మరాశి కన్యా రాశి. అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:56 నుండి 12:48 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:30 నుండి 9:22 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 3:36 నుండి సాయంత్రం 5:13 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 9:09 నుండి 10:46 వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ఆగస్టు నెల 26వ తారీఖు 2025 సంవత్సరం మంగళవారం నాడు మకర రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మకర రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పదములు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పదములు ఉంటాయి. మకర రాశి వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. మకర రాశి వారికి మంగళవారం నాడు ఈరోజు మీ స్నేహితుని నిర్లిప్తత, పట్టించుకోనితనం మిమ్మల్ని బాధిస్తుంది. కానీ ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. అది మిమ్మల్ని బాధించకుండా ఇంకా చెప్పాలంటే కష్టకాలాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నించడం మంచిది. ఆర్థిక సమస్యలు మీ నిర్మాణాత్మకంగా ఆలోచించే సామర్థ్యాన్ని నాశనం చేస్తాయి. కుటుంబ సభ్యులు మనోభావాలు దెబ్బతినకుండా ఉండడానికి గాను మీ తీవ్రమైన దురుస్తనాన్ని అదుపు చేసుకోండి. అలాగే కోపం అనేది స్వల్పకాలిక ఉన్మాదమని, అది ఘోర తప్పిదాలను చేసేలాగా చేయగలదని గ్రహించండి. ఈరోజు మీ ప్రేమ మీరు ఎంత అందమైన పని చేసారో చూపడానికి వికసిస్తుంది. మీ కృషి ఈరోజు ఆఫీసులో మీకు గుర్తింపును తేనున్నది. డబ్బు, ప్రేమ, కుటుంబం గురించి ఆలోచించటం మాని ఆధ్యాత్మికంగా మీ యొక్క ఆత్మ సంతృప్తి కొరకు ఆలోచించండి. వైవాహిక జీవితం అంటే మొత్తం సర్దుబాట్లమేమని మీరు అనుకుంటున్నారా? అదే కనుక నిజమైతే పెళ్ళి అనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమ ఘటన అని ఈరోజు మీరు తెలుసుకోనున్నారు. ఆస్తి వివాదాలు కూడా పరిష్కరించుకుంటారు. వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల సహాయంతో పదోన్నతులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులలో ఆత్మవిశ్వాసంతో పనిచేసి లాభాలనైతే అందుకుంటారు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. ఆర్థిక ప్రయత్నాల అనుకూల ఫలితాలు ఇస్తాయి. బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు కూడా అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అందరితో సఖ్యతగా వ్యవహరిస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వాహన యోగం కూడా ఉంటుంది. జీవిత భాగస్వామితో దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. బంధుమిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు పొందుకుంటారు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలైతే అందుతాయి. వృత్తి వ్యాపార లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది. చేపట్టిన పనులు అనుకూలంగా సాగుతాయి. నూతన వాహనాలు కొనుగోలు చేసే ప్రయత్నాలు కూడా మీకు ఈరోజు ఫలిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. కీలక వ్యవహారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని లాభాలనైతే అందుకుంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఇతరుల నుండి ఆశించిన సహాయం అందుతుంది. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు కూడా అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలు కూడా ఈరోజు మీరు పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలైతే లభిస్తాయి. సంతాన విద్య విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వైద్యులు ఈరోజు ఎలాంటి ఫలితం లేకుండానే శ్రమించే రోజు ముందుంది. వారు కాస్తంత నిరాశ చెందడం కూడా ప్రారంభించవచ్చు. టెక్నాలజీ ఫీల్డ్లో ఉన్నవారు అధికారిక విషయాల్లో త్వరగా నిర్ణయం తీసుకోకపోవడం వల్ల భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుంది. సత్వర చర్య అవసరమైనప్పుడు వారు పిల్లిమొగ్గులు వేయరాదని కూడా నేర్చుకోవాలి. అకౌంటెంట్లు ఈరోజు ఊహించిన సమస్యల వల్ల వారి పని నుంచి దృష్టి మళ్లుతుంది. దీనివల్ల వారు పనిలో వెనకబడతారు. స్థలం కొనుగోలు చేయాలనుకునేవారు లేదా అద్దెకు తీసుకోవాలనుకునేవారు ఈరోజు ఫ్లాట్ లేదా ఇల్లును చెక్ చేయవచ్చు. వారు ఇష్టపడే దానిపై మంచి డీల్ను పొందే సంభావ్యత ఉంది. మీ మంచి నిర్ణయాలతో మీ సంపద మరియు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మీరు దేనిని చేపట్టాలనే విషయంపై నిర్ణయం తీసుకునే సామర్థ్యం మీకు ఉంటుంది. ఈరోజు మీరు ఖాళీ సమయం యొక్క అనుభూతిని పొందబోతున్నారు. ఇతరుల సహాయంతో మీరు ధనాన్ని సంపాదించగలరు.
దీనికి కావాల్సింది మీ మీద మీకు నమ్మకం. ఇంటి పనుల్లో మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి. అదే సమయంలో కొంచెం సేపు వినోదానికి కూడా కేటాయించండి. అది మీ మనసుకు, శరీరానికి రెండింటికి రీచార్జ్ అయ్యి చురుకుగా ఉండే శక్తినిస్తుంది. ప్రతిసారి మీ ప్రేమను చూపించడం సరైన పద్ధతి కాదు. కొన్నిసార్లు ఇది మీ సంబంధాన్ని దెబ్బతీస్తుంది. ఈరోజు మీకు దగ్గర వారు మీకు మరింత దగ్గరవుదామని చూస్తారు. కానీ మీరు ఒంటరిగా సమయాన్ని గడిపి మానసిక ప్రశాంతతను పొందడానికి ఇష్టపడతారు. ఒకరి పట్ల ఒకరికి ఉన్న అద్భుతమైన భావాలను మీరిద్దరూ ఈరోజు చాలా సన్నిహితంగా కలిసి పంచుకుంటారు. ఈరోజు మీరు చాలా రోజుల నుండి కలుసుకునే స్నేహితుడినో కలుసుకోవాలనుకుంటారు. కావున మీరు వస్తున్నట్టు మీ స్నేహితుడికి సమాచారం అందించండి. లేనిచో రోజు మొత్తం వృధా అయ్యే అవకాశం ఉన్నది. ఈ రోజు మీరు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. దైవ చింతన పెరుగుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలు లాభసాటుగా సాగుతాయి. ఉద్యోగాలలో ఉన్నతి కలుగుతుంది. ఈ రోజు మీకు ఉండే ఏవైనా సమస్యలకు పెద్దల నుండి సలహాలు తీసుకోండి. మీరు వారి జ్ఞానం నుండి లబ్ధిని పొందుతారు. తమ అనుభవాన్ని మీతో పంచుకున్నందుకు వారు కూడా సంతోషపడతారు. కొత్త ఉద్యోగం కోరుకునే వారికి అనుకూలమైన రోజు కాదు. ఆ ఆశలు కోల్పోవలసిన అవసరం లేదు. ఎందుకంటే అవకాశాలు త్వరలోనే వస్తాయి. న్యాయవాద వృత్తిలో ఉన్నవారు ఈరోజు ఆర్థిక సమస్యలను ఎదుర్కొనవచ్చు. ఇది ఈరోజు సమయం మరియు శ్రమను ఎక్కువగా తీసుకుంటుంది. ఈ రోజు మీరు నమ్మకమైన షేర్లలో పెట్టుబడులు పెట్టినందుకు ఖాతాదారులు, మార్కెట్లో బ్రోకర్లకు కృతజ్ఞతలు తెలుపుతారు. వారి పెట్టుబడి నుండి వచ్చే రాబడితో చాలా సంతోషంగా ఉంటారు. ఈ రాశిలో ఉన్న ఒంటరివారు లేదా రిలేషన్లో ఉన్నవారు సంతోషంగా నియంత్రణలో ఉన్నట్లుగాను, తన ప్రేమికుడితో సంబంధాన్ని కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించవచ్చు. పిల్లల జీవితాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధం కావడానికి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు వారిని ప్రోత్సహించాలి. కుటుంబంలోని చిన్న సమస్యలు పెద్దవయ్యే అవకాశం ఉన్నది. దీనివల్ల కుటుంబ సభ్యులతో ప్లాన్ చేసిన విహారయాత్రను రద్దు చేసుకునేందుకు దారితీస్తుంది. ఉపాధిని పొందడంలో ప్రభావవంతమైన వ్యక్తుల నుండి సాయం కోరడానికి ఒక మంచి రోజు. కోర్టులో ఏదైనా లీగల్ కేసు ఉన్నట్లయితే ఈ రోజు సానుకూల మలుపు తిరుగుతుంది. డాక్యుమెంట్ లేదా మీ న్యాయవాది కేసును మీకు అనుకూలంగా మారుస్తారు. ఎక్స్ట్రా యాక్టివిటీస్పై ఆసక్తి చూపించిన విద్యార్థులకు ఈ రోజు అనుకూలమైన రోజు కాదు. సంగీతం, స్పోర్ట్స్ లేదా గేమ్స్లో విఫలం కావచ్చు. అయితే వారు దీనికి సంబంధించిన ఆశను అయితే వదులుకోవాల్సిన అవసరం లేదు. చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి ఈరోజు మీరు విముక్తి పొందుతారు. దగ్గర బంధువుల ఇంటికి వెళ్ళటం వల్ల మీకు ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగోలేని బంధువు ఇంటికి చూడడానికి వెళ్ళండి. రొమాంటిక్ సాయంత్రం కొంతమందికి అందమైన బహుమతులతోనూ పువ్వులతోనూ నిండిపోతుంది. మీకు గల ఒక జ్వలించే అభిరుచి ఇతరులను ఒప్పించడం నిజంగా మంచి లాభాలనే చూపుతుంది. రిచ్ డివిడెండ్లను తెస్తుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తారనిపిస్తుంది. మీ యొక్క పనులు పూర్తి కాకుండా కొత్త పనులు చేపట్టవద్దు. ఈ సలహాను పాటించకపోతే తీవ్ర సమస్యలలో ఇరుక్కుపోతారు. మకర రాశి వారికి మంగళవారం నాడు కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయి. ఆరోగ్యం, సంపద అంతగా అనుకూలంగా లేదు. మకర రాశి వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 3. అదృష్ట రంగు వచ్చి గులాబీ రంగు. పరిహారం వచ్చి బెల్లం మరియు ఆహార ధాన్యాలు కోతులకి తినిపించండి. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.